లాజరుకు వచ్చిన మరణం కూడా, కొన్ని మరణకరమైన ఆపదలు కూడా ప్రభు మహిమ కోసం వస్తాయట. అది లాజరు జీవితంలో కనపడిద్ది మనకి. మన సహోదరుడైన లాజరు నిద్రించను, మనం మేల్కొల్ప వెళ్ళుదాము రండి అని శిష్యులను అడుగుతాడు. అదే యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఉంటుంది. ఈరోజు యోహాను సువార్తలో నుంచి 2వ అధ్యాయంలో 1, 9వ అధ్యాయంలో 1, 11వ అధ్యాయంలో 1, 3 చూపించి మీకు చెప్పా, ఈజీ గుర్తుంటుందని చెబుతున్నాను నేను. 3వది ఏంటి? చనిపోయిన లాజరుని తిరిగి బ్రతికించుట. చూడండి, ఆ యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు ప్రార్థన చేస్తూ అంటాడు, 42వ వచనం చదువు. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుతును. గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలుచున్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితిన నేను. దేవునికి స్తోత్రం. ఈ మరణం ఎందుకు వచ్చిందట? ఈ మరణం ఎందుకు వచ్చిందట? లాజరు మరణం అది నిజంగా మరణం కోసం కాదు, దేవుని మహిమ నిమిత్తం వచ్చింది మరణం అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి, నీవు నన్ను పంపావని వీళ్ళు తెలుసుకోవాలి. చాలా వరకు సూచక్రియల్లో చాలా వరకు ప్రభు చేసినవి ఆయన ఎవరో ప్రజలు గుర్తుపట్టున్నట్లు దేవుడు కొన్ని కార్యాలు జరిగించాడు. వాటిల్లో మరణాన్ని కూడా దేవుడు వాడుకున్నాడు. అవసరమైతే చనిపోయిన వారిని తిరిగి బ్రతికించి కూడా తన మహిమను కనపరిచే శక్తివంతుడు నజరేయుడగు యేసు. ఎందుకంటే చాలామందిని నేను చూశానండి, చాలామంది జీవితాల్లో చూశాను. డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చేశారు, ఈ వ్యక్తి బ్రతకటం అసాధ్యమని. దాదాపు డెడ్లీ కండిషన్లో ఉన్న వాళ్ళని తిరిగి దేవుడు బ్రతికించి బాగు చేయటం చూశాను. 2006వ సంవత్సరంలో సేవ మొదలుపెట్టా. 2007వ సంవత్సరం జనవరి 1 తెల్లవారితే, అంటే 2006 డిసెంబర్ 31 తెల్లవారితే 2007 జనవరి 1 హోల్ నైట్ ప్రేయర్ పెట్టుకుంటాంగా, వాగ్దానాలు తీసుకుంటాంగా, ఆ కూటం పెట్టా. నైట్ ప్రేయర్ జరుగుతుంది. ఒక ఆమెను తెచ్చి మందిరంలో పండుకోబెట్టారు. పరిచర్య అప్పుడే స్టార్ట్ అయింది. తమ్ముళ్ళు సేవకులు వినండి, పరిచర్య అప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడు చూసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఆమె చనిపోయే పొజిషన్లో ఉంది. ఆమెను తీసుకొచ్చి పండుకోబెట్టారు మందిరంలో. కరెక్ట్గా 11:30, 12 ఇంకా కాసేపు ఉందనగా 11:15 ఆ ప్రాంతంలో ఆమె చచ్చిపోయింది. చుట్టూ జనం, మధ్యలో ఆమె, అన్ని జనుల మధ్య సేవ. మందిరంలో మనిషి చనిపోయిందంటే ఆ వార్త దావాలనే వ్యాపించిద్ది. ఏం చేయాలా? వచ్చి తమ్ముడు దగ్గరికి పోయి చూసి, లేదన్నా అయిపోయిందన్నాను. పాట పాడుతున్నాం, అందరు గ్యాదర్ అయ్యి పాటలు పాడుతున్నాం. అంటే ఇప్పుడు వాళ్ళ మధ్య మృతదేహం ఉందంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? నా పరిస్థితి ఎలా ఉంటుంది? ఏం మాట్లాడలా. ఆమె చనిపోయింది కన్ఫామ్గా. అయితే సోదరికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది, మనం ప్రార్థన చేద్దాం రండి అని అందరినీ మోకరింపజేసి, ఆ సంఘం అంతా కలిసి ఎంతమంది ఉంటారు అందులో? 70 మందో ఏమో ఉంటారండి, అంతే. 70 మంది ఏమో ఉంటారు. 70 మంది కూడా ఉండి లేనిగా ఉన్నారు. అందరి మధ్యలో ఉంది. ఇక మోకాళ్ళు వేసి, ఇప్పుడు నా ఫీలింగ్ ఏంది, సేవ మొదలుపెట్టి సంవత్సరం ఇట్లాంటి వార్తలు వెళ్ళినాయి అనుకో, ఇంకేం సేవ? ఆ మందిరంలోకి తెచ్చారంట, మనిషిని చచ్చిపోయిందంట అంటారుగా. నేనేం తెమ్మనలేదు, వాళ్ళు తెచ్చారు. ఏమని? హాస్పిటల్లో బతకదని చెప్పారు, చర్చి కన్నా తీసుకొస్తే సరిపోతే ఆడే పోయిద్దని వాళ్ళు. చూడు,
ఇంట్లో పెట్టడానికి మా ఇల్లు అద్దిల్లు. మందిరంలో పోతే దేవుడి దగ్గరికి పోతే ఇంటోళ్ళు గొడవ కూడా ఉండదని వాళ్ళు ఎవరు తిప్పలవాళ్ళే. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? ఆమె పోయింది, సైగ చేశాడు, పోయిందండి. నేనేం చేయాలా? ఇక పాట రావట్లేదు నాకు. అప్పుడు దాకా ఆనందంగా పాడినండి, సాక్ష్యం చండాలంగా పోయింది కదా, ఏమైంది, ఎట్లా అయింది అని చాలా క్రొత్త కదా. ఇబ్బంది పడి అందరూ మోకాళ్ళు వేయండి, ఆమె బ్రతుకున్నట్లు, ఆమె స్వస్థత పొందినట్లు ప్రార్థన చేద్దాం. అందరి చేత మోకాళ్ళు వేయించి విశ్వాసంతో ఒక పావు గంట 20 నిమిషాలు ఆపకుండా ప్రార్థన చేశాం. మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు అనవసరం. ఆ మనిషి బతికింది. బతికింది. మరి సామాన్యమైన విషయమా? దేవుడి కృప. సజీవంగా బయటికి తీసుకొని పోబడింది ఆమె. మరి సామాన్యమైన కార్యాలు చూసామనుకున్నారని మేము. దేవుడికి స్తోత్రం. మళ్ళీ అట్లా చచ్చిపోయిన వాళ్ళందరినీ దేవుడు లేపుతున్నాడంటే మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు ముందు మన దగ్గరికి. యారా జనాభా పెరిగి మేము చెప్తుంటే మీరు ఎంత చచ్చిన వాళ్ళని కూడా లేపుతారు. అందరికీ ఆ ఛాన్స్ ఇవ్వడు, కొందరికి 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 దేవుని మహిమ నిమిత్తము కొంతమందికి ఆ ఛాన్స్. అసలు ఎక్కడ ఉండటం బెస్టా, అక్కడ ఉండటం బెస్టా? ఏమండి, పోవటానికి మనకు మనసులాగా ఈ లోక ఆకర్షణలను బట్టి ఏడే ఉండాలి 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 అంటాం. కానీ అసలు ఆ మహిమను చూశారనుకో, వద్దన్నా ఉండరేడా, వద్దన్నా ఉండరు, అడగ పోకుండా ఉండమన్నా ఉండరేడా. అలాంటిది పరదైసు మహిమ. దేవుడు సృష్టించిన మట్టి లోకమే ఇంత ఇదిగా ఉంటే ఇక ఆ మహిమ ప్రపంచం ఎంత ఉంటుందో కదా. అందులోనికి పోయామనుకో, అందుకే మనం తీసుకెళ్ళటం పరదైస్కి. పొరపాటున అందులో పోయామనుకో, ఇక మొండికి పడితే రాము. ఇక మొండికి పడతాం, ప్రభా వద్దు ఎడ బాగుందని. అందుకే తీసుకెళ్ళాడు తొందరపడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని మహిమ నిమిత్తం కొన్నిసార్లు ఇలాంటి అనుమతిస్తాడు దేవుడు. అంటే విశ్వాస జీవితపు ప్రారంభంలో, ఆ తొలి అడుగుల్లో దేవుడు చేసిన ఆ సూచక్రియ నన్ను ఎంతో అబ్బురపరిచింది. తర్వాత ఎలాగైతే ఆ మనిషి చనిపోయిందో, ఆ మనిషి అలాగనే తిరిగి మొత్తం నార్మల్ పొజిషన్కి వచ్చేసింది. చెక్ చేసిన మనిషి మళ్ళా పోయి చెక్ చేసి సైగ చేశాడు, ప్రార్థన చేయండి చేయండి, ఈ మనిషి బ్రతుకుతుందని. ప్రార్థన ఇంకా ఎలుగెత్తి సైగ చేశాడు, స్టార్ట్ అయిందని, నాడి స్టార్ట్ అయింది, కొట్టుకుంటుందని, శ్వాస స్టార్ట్ అయిందని. బతికింది. దేవునికి మహిమ. ప్రియులారా, ఈ 3 సంగతులు గుర్తుపెట్టుకోండి. కరువు, అలాగే కఠినమైనటువంటి అంధత్వం, అలాగే ఊహించనటువంటి ఈ ఇప్పుడు చెప్పినటువంటివి కూడా, మరణములను కూడా దేవుడు తన మహిమ కొరకు వాడుకోగలడు. యాయిరు కూతుర్ని బ్రతికించి మయంపరచబడ్డాడు, లాజర్ని బ్రతికించి మయంపరచబడ్డాడు. ఇంకా కొంతమందిని, నాయీను విధవరాలి కుమారుని బ్రతికించి తన మహిమను వ్యక్తపరిచాడు. చావు మీద కూడా తనకు అధికారం ఉన్నదని రుజువు చేశాడు. తాను కూడా చనిపోయి తిరిగి లేచి మరణమునకు భయపడవద్దని మనల్ని ధైర్యపరిచిన ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి దేవా, నా జీవితంలో ఏది అనుమతించినా అది నీ మహిమకై వచ్చినట్లు సహాయం చేయమని ప్రార్థన చేయాలి. దేన్ని గూర్చి చింతింపకుడి కానీ ప్రతి సంగతిని గూర్చి దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా మీ ప్రార్థనా విజ్ఞాపనలను సమర్పించండి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిది, దేవుడు తన మహిమతో మనల్ని నింపునట్లు మనల్ని ఖాళీ చేసుకుంటాడు. ఆ ప్రక్రియలో కొన్ని అనుభవాలను మనకు దేవుడు అనుమతిస్తాడు. వాటిని బట్టి కలత చెందొద్దు. దేవుడు నిన్ను చెయ్యి విడవడుగాక విడవడు. ఓకేనా? దేవుని మహిమనే వెతుకు. ప్రభువా, ఏదైనా అనుమతించు నా జీవితంలో, కానీ అది నీ మహిమకు వచ్చేటట్టు చేయమని ప్రార్థించు. నీ క్రియలు ప్రజలకు ప్రత్యక్షమయ్యేటట్టు సహాయము చేయమని ప్రార్థించు.
అన్యజనులలో నీ నామము మహిమపరచబడును గాక తండ్రి. ఏదన్నా అనుమతించు, అదంతా తిరిగి నీ మహిమకే రావాలి ప్రభువా. నీవు మహిమపరచబడాలి. నా మహిమ కూడా వద్దయ్యా, నీ మహిమ వస్తే ఎంతే చాలనాలి. అలాగూ ప్రార్థిద్దాం. రండి, మోకాళ్ళు వేయండి, ప్రార్థన చేద్దాం. దేవుని పాదాలు పట్టుకొని అడుగుదాం. నాలో ఇంకా ఏ అహం ఉందో, ఏ స్వీయత ఉందో, ఏ స్వయం ఉందో, దాని అంతటిని విరిచి ఖాళీ చేయి ప్రభువా, ఖాళీ చేయి ప్రభువా. నీ దాసుడు చెప్పింది నిజమే. నేను ఎంతో నడమంతరంగా మిడిమేళంగా ఉన్నాను, నేను ఎంతో అహంతో ఉన్నాను. అదంతా విరిగిపోయింది ఈనాడు. కేవలం నీ కృప తప్ప వేరే దిక్కు లేకుండా ఉన్నాను ప్రభువా, కరుణించు అయ్యా. మరణమును కూడా తప్పించుట యెహోవా వశమని రాయబడి ఉంది. రోగాన్ని స్వస్థపరచగలవు, మరణాన్ని తప్పించగలవు, కరువుని కూడా తొలగించి సమృద్ధిని ఇవ్వగలవు. ఇక దేనికి భయపడదాం? నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం అంటే అందరం ప్రార్థన చేద్దాం. ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలు. ఐగుప్తు జ్ఞానముతో నిండుకున్న మోషే ఒకవేళ ప్రజలను రక్షించడానికి వెళ్ళినట్లయితే అది అసంభవం అయ్యేది. ఐగుప్తు మంత్రగాళ్ల గలివిగాని జ్ఞానం, అభిషేకం నీ శక్తితో నింపబడిపోయాడు గనుకనే అగ్రరాజ్యాలు తల వంచి దాసోహం అన్నాయి ప్రభువా. అయ్యా, మాలో కూడా స్వయం ఉంటుంది నాయన. మా సొంత జ్ఞానం ఉంటుంది, సొంత తెలివి ఉంటుంది, అహం ఉంటుంది. అవి విరిచేయి ప్రభువా, విరిచేయి ప్రభువా, విరిచేయి ప్రభువా. అయ్యా, నాలో నేను ఖాళీ అయిపోవాలి, నాలో నువ్వు నివసించాలి ప్రభువా. ఎక్కడెక్కడ నాలో నాయన నీకు నచ్చని అహం పనిచేస్తుందో దాన్ని విరగొట్టు. ఎక్కడెక్కడ నాలో స్వయం పనిచేస్తుందో విరగొట్టు. నాలో ఎక్కడ లోక జ్ఞానం పనిచేస్తుందో దాన్ని విరగొట్టు. నాలో ఎక్కడ శరీర సంబంధమైన ఆలోచనలు పనిచేస్తున్నాయో వాటిని విరగొట్టు. దేవా, నా యందు శుద్ధ హృదయాన్ని కలిగించు ప్రభువా. దీన మనస్కునిగా నన్ను చెయ్యి, వినమ్రునిగా నన్ను చెయ్యి. ఖాళీ 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 చేసేసే బాణల్ని ఖాళీ చేసి నీళ్లతో నింపి మహిమను చూపించావు కదయ్యా. నీళ్లతో నింపి ద్రాక్షరసం చేశావు కదయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా. నీ ప్రజలు మేమందరము కూడా నీ మహిమ కోసం కాచుకున్నాం దేవా. చాలా మంది కన్నీళ్లతో ఉన్నారు, అర్థం కాక. ఈరోజు స్పష్టంగా అర్థమైంది. నా తండ్రి ఆయన మహిమ కొరకు నన్ను సిద్ధపరచడానికే నా జీవితాన్ని ఇలా అనుమతించాడు. ఆయనకే స్తోత్రం. ఇక నేను కృంగిపోను, కలత చెందను, విస్మయం పొందను, వేదన పడను. సమస్తము సమకూర్చి నా మేలుకు జరిగించే నా తండ్రి నాకు తోడై ఉన్నాడనే ధైర్యం ప్రతి బిడ్డకు కలిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.